హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు MLT హెల్తీ బ్లాగ్స్. సో ఎలిక్స్ జెల్ టెస్ట్ అని మిమ్మల్ని 5 మార్క్స్కి మైక్రోబయాలజీలో Bscmlt సెకండ్ ఇయర్ వాళ్ళకి అడిగే అవకాశాలు ఉన్నాయి. సో ఎలిక్స్ జెల్ టెస్ట్ అంటే ఏమో చూద్దాం. ఎలిక్స్ జెల్ టెస్ట్ అనేది ఒక ప్రెసిపిటేషన్ రియాక్షన్ అనమాట. సో ప్రెసిపిటేషన్ రియాక్షన్ అంటే ఏంటంటే ఒక సొల్యూషన్ ఉందనుకోండి, ఆ సొల్యూషన్ అనేది సాలిడ్ రూపంలోకి మారడాన్ని మనం ప్రెసిపిటేషన్ అని అంటాం. సో ఇది ఏ విధంగా మారుతుందంటే సాలిడ్గా ఇన్సాల్యుబుల్ ఫామ్లోకి. సో మళ్ళీ అది తిరిగి కరగలేకుండా అలాంటి డిజాల్వ్ లేని సిచ్యువేషన్కి మారిపోతుంది. సో ఆ రియాక్షన్ని మనం ప్రెసిపిటేషన్ రియాక్షన్ అని అంటాం. ఇది ఇమ్యూనో డిఫ్యూజన్ ఇన్ అగర్. ఇట్ ఈస్ ఇమ్యూనో డిఫ్యూజన్. ఇమ్యూనో అంటే ఇమ్యూనిటీకి సంబంధించి, అంటే యాంటీజన్ ఉంటుంది, యాంటీబాడీ ఉంటుంది. సో యాంటీజన్ యాంటీబాడీ డిఫ్యూజన్ అనమాట. డిఫ్యూజన్ అంటే మూమెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ద హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు ది లోయర్. ఇక్కడ యాంటీజన్ యాంటీబాడీ రెండు కూడా మూమెంట్ కలిగి ఒక రియాక్షన్ చూపిస్తుంది అగార్లో. అగార్ అంటే మనకి సాలిడిఫైయింగ్ ఏజెంట్ కదా, అదనమాట. సో ఆ యొక్క దాంట్లో అగార్లో మనం ఈ టెస్ట్ చేస్తాం మోస్ట్లీ. ఓకే, సో ఇది ఎందుకోసం ఎలిక్స్ జెల్ టెస్ట్ అంటే టాక్సిన్ ప్రొడ్యూసింగ్ స్ట్రెయిన్స్, ఈ కార్నిబ్యాక్టీరియం డిప్తీరియా అని మనకు ఒక ఆర్గానిజం అయితే ఉంది. సో ఆ ఆర్గానిజంలో ఏవేవైతే టాక్సిన్ ప్రొడ్యూస్ చేస్తాయో వాటిని కనుక్కోవడానికి ఈ ఎలిక్స్ జెల్ టెస్ట్ అనేది చేస్తారు. సో కార్నిబ్యాక్టీరియం డిప్తీరియా అన్నాను కదా, సో దాని గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ అయితే ఈ టెస్ట్ అడిగినప్పుడు 5 మార్క్స్కి రాయండి. ఇది గ్రామ్ పాజిటివ్ బ్యాసిలస్ అనమాట. సో సెల్ వాల్ని బట్టి గ్రామ్ పాజిటివ్ గ్రామ్ నెగిటివ్ అని చూస్తాం కదా, ఇది పాజిటివ్. నెక్స్ట్ దీని యొక్క షేప్ని బట్టి ఇది బ్యాసిలస్ అనమాట. సో రాడ్ షేప్లో ఉంటుంది. ఇది చైనీస్ లెటర్ అరేంజ్మెంట్ కలిగి ఉంటుందన్నమాట. ఇది ఫ్లియోమార్పిక్ ఒకే షేప్లో ఉంటుంది అని చెప్పలేమన్నమాట. సో అందుకు దాన్ని ఫ్లియోమార్పిక్ అంటాం. సో దాని యొక్క అరేంజ్మెంట్ చైనీస్ లెటర్ అరేంజ్మెంట్ ఈ విధంగా ఉంటుందన్నమాట. సో రాడ్ షేప్ ఉంది కదా, ఇక్కడ ఈ యొక్క రాడ్ షేప్ ఈ పోల్స్లో ఎండ్స్లో మనకి ఒక గ్రాన్యూల్స్ లాగా కనిపిస్తుంది. దీన్ని మెటాక్రోమాటిక్ గ్రాన్యూల్స్ అంటాం అనమాట. సో ఈ యొక్క కార్నిబ్యాక్టీరియంని క్లెప్స్ లోఫ్లర్ బ్యాసిల్లస్ అని కూడా అంటాం అనమాట. 1884లో దీన్ని కనుగొన్నారు. ఎడ్విన్ క్లెప్స్ అని, ఫ్రైడ్ రిచ్ లోఫ్లర్ అని ఇద్దరు సైంటిస్టులు, జర్మన్ బ్యాక్టీరియాలజిస్టులు దీన్ని కనుక్కున్నారనమాట. సో ఈ యొక్క మెటాక్రోమాటిక్ గ్రాన్యూల్స్ని తెలుసుకోవడానికి ఆల్బర్ట్ స్టెయిన్, పోండర్ స్టెయిన్ రెండు చేస్తారు. ఈ గ్రాన్యూల్స్ మాత్రం మనకి స్టెయిన్ అవుతాయి దాంట్లో బాగా. సో మోస్ట్లీ కార్నిబ్యాక్టీరియం అనేది డిప్తీరియా అనే ఒక డిసీజ్ని కలుగజేస్తుంది. జెల్ టెస్ట్ అనేది ఏ విధంగా చేస్తామంటే ఇది విట్రో టెస్ట్ అనమాట. విరులెన్స్ టెస్ట్ అని కూడా అంటాము. అంటే తీవ్రత ఏ విధంగా ఉంది, డిప్తీరియా టాక్సిన్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా, దాని తీవ్రత ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ల్యాబ్లో చేసే టెస్ట్ని మనం విట్రో టెస్ట్ అంటాము. సో దీంట్లో మనకి ఏమేమి కావాలి రిక్వైర్మెంట్స్ అంటే టెస్ట్ స్ట్రెయిన్ కావాలి. సో మనం ఏదైతే టెస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ టెస్ట్ స్ట్రెయిన్ కావాలి. దాని తర్వాత పాజిటివ్ టాక్సినోజెనిక్ స్ట్రెయిన్ కావాలి, నెగిటివ్ది కావాలి, అండ్ ఫిల్టర్ పేపర్ కావాలా. ఫిల్టర్ పేపర్ మనం ఏం చేస్తామంటే డిప్తీరియా యాంటీటాక్సిన్లో డిప్ చేసి ఉంచుతాం ఫిల్టర్ పేపర్ని. సో మన టాక్సిన్ని తెలుసుకోవడానికి కదా, ఆ టాక్సిన్కి విరుగుడుగా యాంటీటాక్సిన్ అని ఉంటుంది డిప్తీరియాకి. సో దాన్ని డిప్ చేసిన ఫిల్టర్ పేపర్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెరైల్ హార్స్ సీరం అన్న, ర్యాబిట్ సీరం అన్న, షీప్ సీరం అన్న కావాల్సి ఉంటుంది, అగార్ కావాల్సి ఉంటుంది. సో ప్రొసీజర్లోకి వెళ్తే ఏ విధంగా చేస్తామంటే ఈ స్టెరైల్ హార్స్ సీరము, లేకపోతే ర్యాబిట్ సీరము, షీప్ సీరము 20% తీసుకొని, అగార్ అనేది 80% తీసుకొని ఒక అగార్ మీడియం ప్రిపేర్ చేసుకుంటాం. సో ఇది ప్రిపేర్ చేసినప్పుడు ఈ యొక్క పెట్రీ ప్లేట్లో వేసేస్తాం అగార్ మీడియం. సో ఈ యొక్క సీరం మీడియం అని వేసేసినప్పుడు ఫిల్టర్ పేపర్ ఏదైతే డిప్తీరియా యాంటీటాక్సిన్తో ఉంటుందో డిప్ చేసి దాన్ని ఆ ఫిల్టర్ పేపర్ని కూడా ఉంచుతామన్నమాట. సో ఈ ఫిల్టర్ పేపర్ పూర్తిగా ఈ మీడియంలోకి కొంచెంగా సింక్ అయి ఉంటుంది. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న దాంట్లో మనం ఏదైతే టెస్ట్ చేస్తామో ఆ స్ట్రెయిన్ని మనం ఒక లూప్ తీసుకొని, అంటే అంతకుముందే మనం దాన్ని కాలనీస్ ఫామ్ చేసి ఆ స్ట్రెయిన్ని తీసుకోవాలన్నమాట. ఒక లూప్ ఫుల్గా తీసుకొని మనం స్ట్రీక్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇది టెస్ట్ స్ట్రెయిన్. నెక్స్ట్ పాజిటివ్ టాక్సినోజెనిక్ స్ట్రెయిన్ అనేది తీసుకుంటాం. సో దాన్ని కూడా స్ట్రీక్ చేస్తాం. నెక్స్ట్ నెగిటివ్ టాక్సినోజెనిక్ స్ట్రెయిన్ తీసుకుంటాం, దాన్ని కూడా స్ట్రీక్ చేస్తాం. ఇది 24 hours ఆ విధంగానే ఇంక్యుబేట్ చేస్తాం అనమాట. సో దీని యొక్క రిజల్ట్ ఏ విధంగా వస్తుందంటే ఎక్కడైతే మనం టెస్ట్ స్ట్రెయిన్ చేస్తామో ఒకవేళ ఆ టెస్ట్ స్ట్రెయిన్లో డిప్తీరియా టాక్సిన్ అనేది ప్రొడ్యూస్ అయ్యింటే, ఇక్కడ ఆల్రెడీ మనకి యాంటీటాక్సిన్ ఉంది ఫిల్టర్ పేపర్లో, ఈ స్ట్రెయిన్ మనకి టాక్సిన్ అనేది రిలీజ్ చేసింటే మనకి ప్రిసిపిటేట్ లైన్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట, ఒక యారోస్ లాగా. నెక్స్ట్ ఇక్కడ పాజిటివ్ టాక్సినోజెనిక్ స్ట్రెయిన్ వేసాం కదా, సో ఇక్కడ కూడా మనకి ఈ యాంటీటాక్సిన్ ఈ యొక్క టాక్సిన్ రెండు కూడా ప్రిసిపిటేట్ లైన్ అనేది ఫామ్ చేస్తుంది. సో నెగిటివ్
టాక్సినోజెనిక్ స్ట్రెయిన్ వేసింటాం కదా, సో అక్కడ మనకి ఎటువంటి యారోస్ అనేవి లేకుండా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి పాజిటివ్ టెస్ట్ని చూడాలి, నెగిటివ్ టెస్ట్ని మనం స్ట్రీక్ చేయాలి, మనం టెస్ట్ చేసిన స్ట్రెయిన్ కూడా స్ట్రీక్ చేయాలి. సో ఈ విధంగా మన టెస్ట్ స్ట్రెయిన్ అయితే ఇక్కడ పాజిటివ్ రిజల్ట్ అనేది వచ్చింది. ఎక్కడ ఈ యొక్క యాంటీటాక్సిన్ ప్లస్ దీంట్లో ఉన్న యాంటీటాక్సిన్ ప్లస్ ఈ స్ట్రెయిన్లో ఉన్న టాక్సిన్ రెండు కూడా ఎక్కడైతే జోన్ ఆఫ్ ఈక్వాలెన్స్ అంటే రెండు సమపాలంలో ఉంటే, యాంటీటాక్సిన్కి సరిపడా టాక్సిన్ అనేది కూడా ఉంటే అక్కడ మనకి ప్రెసిపిటేట్ లైన్ అనేది వస్తుందన్నమాట. ఈ యొక్క జోన్ ఆఫ్ ఈక్వాలెన్స్ అనేది ఈ చిన్నది గుర్తుపెట్టుకోండి. అక్కడ మనకి టాక్సిన్ వల్ల ప్రిసిపిటేట్ లైన్ అనేది వస్తుందన్నమాట. సో ఇది ఎలిక్స్ జెల్ టెస్ట్. ఇది మీకు ప్రాక్టికల్లో అయితే రాయమని అడగడు అనమాట. మనకి ఒకవేళ 5 మార్క్స్కి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే కార్నిబ్యాక్టీరియం డిప్తీరియా గురించి రాసేటప్పుడు కూడా ఈ యొక్క టెస్ట్ గురించి రాయాల్సి ఉంటుంది. సో నా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ సీనియర్స్కి, మీ జూనియర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లవింగ్ మై ఛానల్. బై.